7వ వచనము నుండి 9వ వచనము వరకు అందరం కలిసి చదువుకుందాం. 7, 8, 9 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. బోయజు మనస్సున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. పలికినబడి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ మీద పండుకొని ఉండాను. అతడు ఎవరవు అని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలినే. నీవు నాకు సమీప బంధుడవు కనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పుమనగా. చాలు, ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన, ప్రేమ కలిగిన, కృప కలిగిన, నమ్మకమైన, సత్యమైన దేవాని పాదములకు స్తోత్రాలు. ఆకాశమును, భూమిని, సముద్రమును అందున్న సమస్తమును సృష్టించిన దేవ, సూర్య చంద్ర నక్షత్రములను, నదులను, నదములను, గిరులను, తరులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, అరణ్య మృగములను, సమస్త జీవరాశిని కలుగజేసిన దేవ, నోటి మాటతో చేసిన వాడవు. నరుని మాత్రము ప్రభా నీ చేతులతో మట్టి మలచి ప్రభా తండ్రి ఆకారముగా చేసి ప్రభా నాసికారంధ్రములలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మాయనని చెప్పబడిన మాటను బట్టి వందనాలు. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నరుని ఎడల మీకున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇటు రీతిగా తండ్రి ప్రభా తండ్రి బోయజు, రూతు ప్రభువుకి సంఘమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి వృత్తాంతములను ప్రభా తండ్రి ధ్యానించబోచుండగా మీరు ప్రభా తండ్రి మా యొక్క ప్రభానదేవ ఆత్మ ప్రాణ దేహములను మీ వశములో ఉంచుకొని నీ మరుగైనటువంటి ప్రభా తండ్రి ప్రభానదేవ దాచబడినటువంటి మర్మమై ఉన్నటువంటి నీ యొక్క లేఖన భాగములన్నిటినీ ప్రభా విడుదల చేసిన దేవుడివై మా హృదయము తెప్పరిల్లున్నట్లుగాను నీ వాక్య సమృద్ధి చేత నింపబడినట్లుగాను ప్రభా మా కొరకై దాచి ఉంచినటువంటి మేలు ఉపకారం ఏదో అది నీ సన్నిధిలో నుంచి విడుదల చేయమని కూడా నీ సన్నిధిలో సాగిలపడుతూ మమ్మలను మా ప్రాణాత్మ దేహములను నీ చేతిలో పెట్టుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామలోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చూచినట్లయితే 7వ వచనం, బోయజు మనస్సున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొని అప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనెను. ఇక్కడ మొదటిగా మనం చూసేది ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూసేది బోయజు మనస్సున సంతోషించున్నట్లు. బోయజు మనస్సులో చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే కోతలైపోయినాయి, కుప్పలేశారు, నూర్చుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. మరి సంవత్సరం అంతా కష్టపడినటువంటి దానికి ఫలితం ఒక కుప్పగా పోయబడి ఉన్నది. ఆ తర్వాత దాన్ని దుళ్ళగొట్టి తూర్పార పట్టి గాలిపోత పోసి ధాన్యాన్ని చెత్తను వేరు చేసి ఆ విధముగా తన సొత్తుని, తను సంపాదించుకున్న దానిని, తను కష్టపడిన దానిని, తన చేలో పండినటువంటి అమూల్యమైన పంటను స్వాధీనం చేసుకోవడానికి ఇల్లు విడిచి, ఊరు విడిచి, కుప్ప దగ్గర పొలంలో ఎంత ఆస్తిపరుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్ప పేరు ఉన్నప్పటికీ ఆయన అన్నిటినీ విడిచిపెట్టి పొలాన వేయబడినటువంటి యవల గోధుమల కుప్ప యొద్ద
పండుకునేటువంటి వాడుగా, ఒంటరిగా పండుకునేటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలా పండుకున్నాడు? సంతోషముతో పండుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది సంతోషం అంటే, తన కష్టార్జితమైనటువంటి ఆ ధాన్యము ఎవలు రేపటి దినాన్న దుళ్ళగొట్టబోచున్నాడు. కాబట్టి ఈ సంతోషము సంవత్సరమంతా పడినటువంటి కష్టము ఫలితానికి రాబోతున్నటువంటి ఆ సమయంలో ఆయన ఎంతగానో సంతోషించేటువంటి వాడుగా అక్కడ మనకు కనపడతా ఉంది. దేని మధ్య పడుకున్నాడు? ధాన్యపు గుట్టల మధ్య. అక్కడ ఏమంటున్నాడు? బోయజు మనస్సున సంతోషము ఉంచునట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ధాన్యపు కుప్ప యొద్ద పండుకున్నాడు. సంతోషముతో పండుకున్నాడు. పంటను చూచుకుంటున్నాడు. ఇంకోటి ఏమిటి అక్కడ అన్నాడు? అన్నపానములు పుచ్చుకొని. అన్నపానాలు తీసుకుని తిన్న తర్వాత ఈ అన్నపానాలకి కారణమైనటువంటి అక్కడ ధాన్యాన్ని కూడా చూసుకొని ఆ ధాన్యాన్ని, అన్నాన్ని, పానాన్ని చేసి అప్పుడు అక్కడ మరి పండుకోవడానికి సిద్ధపడినటువంటి వాడుగా ఉంటున్నాడు. రెస్ట్ తీసుకోవడానికి, నిద్రపోవడానికి సంతోషముగా వెళ్ళిపోయేటువంటి మనం ఈ రోజుల్లో ఎప్పుడు కూడా మనం పండుకునే ముందు ఆ రోజంతా ఏమైతే జరిగినాయో కలతలు, కన్నీళ్ళు, బాధలు, మరిగా జరిగినటువంటి విషయాలు అన్నిటిని జ్ఞాపకం తెచ్చుకొని నిద్రపట్టక అటు ఇటు తిరిగి అనేకమైనటువంటి బాధలు పడేటువంటి ఈ యొక్క దినాల్లో అవన్నిటిని కూడా చింతలు, చికాకులు కలిగినటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఈ దినాల్లో కాకుండా ఆ దినాల్లో ఎంతో సమృద్ధి అయినటువంటి నిద్ర, కంటి నిండా నిద్ర. ఎక్కడ పడుకున్నాడు? పరుపు మీద. ఫ్యాన్ ఉందా? ఏసీ ఉందా? ఏమన్నా ఉందా? ఏం లేదు. పొలానే ఉంటాయి. అక్కడ హాయిగా కష్టపడినటువంటి శరీరాన్ని, అలసిపోయిన శరీరాన్ని చక్కగా రెస్ట్లోకి వెళుతున్నాడు. సంతోషం ఒకటి, ధాన్యము ప్రక్కనే పడుకున్నాడు. 2, అన్నపానాలు పుచ్చుకున్నాడు. కాబట్టి అతడు ఎంతో సంతోషముగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. దీనికి కారణమైనటువంటి 2 మాటలు చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. 9:3. నీవు జనములను విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. అది ఈ సంతోషం 2-3 రకాలు చెప్పాడు ఇక్కడ. వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. జనములను విస్తరింప చేయటాన్ని బట్టి, జనములు అధికముగా ఉండటాన్ని బట్టి ఒక సంతోషము. 2వది, కోతకాలమున మనుష్యులు కోతకాలాన్ని బట్టి, కోతకాలం వృద్ధి, పండిన పంటని సమకూర్చుకునే సమయం, అప్పుడు సంతోషం. దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు. యుద్ధం అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత అక్కడ శవాలన్నీ కూడా రాలిపోతే ఆ శవాలకు ఉన్నటువంటి ఆ వస్తువులు, బంగారము, వెండి, అవన్నిటిని కూడా ఒలుచుకుంటారు. ఆ దోచుకున్నటువంటి సొమ్ము అంటారు దాన్ని. ఆ దోచుకున్నటువంటి సొమ్ము దొరికినప్పుడు ఎలా సంతోషిస్తారో. 3 రోజులు ఒక యుద్ధంలో 3 రోజులు ఒలిచారంట. 3 రోజులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు అన్నీ కూడా
ఒలిచారండి. 3 రోజులు పట్టిందంట. ఎంతో గొప్ప తీసుకొచ్చారు యుద్ధంలో చనిపోయిన వాళ్ళ దగ్గర. కాబట్టి అప్పుడు సంతోషించినట్లుగా ఫలసాయం వ్యవసాయము వచ్చినప్పుడు సంతోషించినట్లుగా, ఆ తర్వాత మూడవది జనములు మరి పెరిగిపోయినప్పుడు సంతోషించేస్తారు. అలాంటి సంతోషము అన్నపానములు పుచ్చుకొనినటువంటి ఆ సమృద్ధి అయిన పంట పండినటువంటి ఆ యొక్క బోయజు యొక్క సంతోషము కూడా ఆ విధముగా విస్తరిల్లినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ రండి, ప్రసంగి గ్రంథము కొంచెం ముందుకు రండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి 5:10 వచనము నుండి చదువుతున్నాను. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము అంటే ద్రవ్యము, డబ్బుని కానీ అపేక్షించేవాడు తృప్తి నొందడు. ఎంత వచ్చినా, డబ్బు ఎంత వచ్చినా తృప్తి ఉండదు. ఇంకా ఉంటే బాగుండు. 4 మూటలు అక్కడ పెట్టి బస్తాలు 4 బస్తాలు అక్కడ పెట్టి, నోట్ల కట్ల బస్తాలు 4 పెట్టి అక్కడ అని పిలిచి, నీకు ఒకటి కట్ట తీసుకెళ్ళరా అంటే, ఓ బస్తా తీసుకెళ్ళరా అంటే తీసుకెళ్ళబోతే, ఇంకేమైనా కావాలంటే ఇంకా కావాలంట. ఆ నోట్ల బస్తా వచ్చినటువంటిదే వాడికి ఉచితం. ఆశకి అంతులేదు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మనకెప్పుడు దురాశ ఉండొద్దు. దురాశ ఎప్పుడు అక్కర్లేదు, ఆశ ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, దురాశ కాదు. దురాశ అంటే మన ఆశకి మించినటువంటిది, మన స్థితికి మించినటువంటిది, అది దురాశ అవుతుంది. కాబట్టి అది మంచిది కాదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు ఏం చేశాడు? దురాశ పడ్డవాళ్ళు ఒకరిని చెప్పండి. దురాశ యేసు ప్రభుని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. 30 చాలా తక్కువే. యేసు ప్రభు ధర చాలా తక్కువ ధర పెట్టాడు మనోడు. తర్వాత ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహజీ కూడా పరిగెత్తుకుంటూ పోయి, అప్పుడైతే వాళ్ళు వద్దన్నారండి, ఇప్పుడు అరణ్య మార్గం నుంచి కొంతమంది వస్తారు, వాళ్ళకి ఇప్పుడు తెమ్మంటున్నాడు అని చెప్తే అక్కడంతా తీసుకొచ్చి ఎలీషాకి ఇవ్వలేదు, తన ఇంట్లో దాచుకున్నాడు. తన ఇల్లు. ఇంకొక ఆయన గుడారంలో పెట్టాడు, గుడారం కింద దాచిపెట్టాడు. ఆకాను ఏం చేశాడు? గుడారం. ఇది అత్యాశ. ఈ ముగ్గురు కూడా భయంకరమైనటువంటి చావు సచ్చారు. భయంకరమైనటువంటి చావు. ఒకటి కుష్ఠరోగం వచ్చింది. ఆడికే కాదు, వాళ్ళ భార్యకి, కుటుంబానికి, తరతరాలకే ఉంది. ఇది మామూలుగా వచ్చిన రోగం కాదు. ఇది అక్కడక్కడ ఆగిపోవటానికి శాపగ్రస్తమైనటువంటి రోగం. అది దేవుడు ఇచ్చినటువంటి రోగం. అది ఎక్కడ ఆగిపోదు. ఎన్ని మందులు వేసినా అవ్వదు. అలాంటిది తెచ్చుకున్నాడు. కాబట్టి ఇలాగా అత్యాశ అనేటువంటిది మంచిది కాదు. తృప్తి అనేటువంటి, ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ఇంకో మాటని చూద్దాం రండి. మంచి మాట ఉంది ఇక్కడ.
ఎస్. 1 తిమోతి మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడాలనుకుంటే బయటికి వెళ్ళిపోండి. అర్థమైందా? ఇట్లా నువ్వు చివరి కదా, ఇద్దరు నువ్వు కూడా చివరి కదా, ఇంకా నువ్వు చివరి కదా. ఓకే. 6:5 చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుష్యుల వ్యర్థ వివాదమును కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైన. దైవభక్తి విషయంలో కూడా సంతృప్తి కలిగి ఉండాలి. సంతృప్తి కలిగినటువంటి, తృప్తి లేనటువంటి జీవితం, సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొందుదాము. ఈ తృప్తి సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఎవరికి? బోయజ్కి. పండుకుని సంతోషిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? అన్న వస్త్రములు కలిగినటువంటి వాడు దానితో సంతోషించదము. మనము సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. కాబట్టి ఆ విధముగా తృప్తి కలిగి ఉండడం, ఉన్నదానితో తృప్తి కలిగి ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. తృప్తి కలిగి అర్రులు చాచి అనేకమైనటువంటి మోసాలు చేసి, దగాలు చేసి, అబద్ధాలు ఆడి డబ్బు సంపాదించాలని అనేక మంది భయంకరముగా, అక్కడ చూడండి 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. ధనాపేక్ష ఉండొచ్చు, డబ్బు కావాలి, సంపాదించుకోవాలనేటువంటి తపన ఉండొచ్చు. అది అన్నీ విడిచిపెట్టి దాని మీద మనసు పెట్టి వెళ్ళడం అనేటువంటిది అది మంచిది కాదు. అది పొడుచుకుని విశ్వాస భ్రష్టులై పొడుచుకొని చచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆ పొడుచుకుని చావడం, విశ్వాస భ్రష్టుల అవడం అనేటువంటిది ద్రోహి అయినా ప్రభు శిష్యుడు ఎవరు? యోధా ఇస్కరియోతు. ఆయనకి పేరేం పెట్టారో తెలుసా? ద్రోహి అని పెట్టారు. ద్రోహి అంటే ఏంటి అర్థం? ద్రోహి అంటే నమ్మిన వాడిని మోసం చేసేవాడిని ద్రోహి అంటారు. నమ్మిన వాడిని మోసం. పగస్తుడు మోసం చేస్తే అది పగ అంటారు. మంచిగా ఉండి ద్రోహం చేసి ముద్దు పెట్టుకుని దేవుణ్ణి అప్పగించినటువంటి వాడు ద్రోహి అంటాడు. ద్రోహి అయినా అంటున్నాడు. భయంకరమైన మాట ద్రోహం చేస్తాడని. కాబట్టి మనము సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి. ఇప్పుడు రండి, మళ్ళీ ప్రసంగికి రండి. ఏమంటున్నాడు? ధనవృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారును ఎక్కువవుతారు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశారు? ఆస్తి అంతటిని మూటగట్టుకొని పోయాడు. పోయే వరకల్లా దాన్ని తినేవాళ్ళు కూడా, తన స్నేహితులు అనేక మంది వచ్చారు, మొత్తం తినేశారు. వేశ్యలు వచ్చారు, వాళ్ళు తిన్నారు, వీళ్ళు అన్నీ తిన్నారు. ఆఖరికి వట్టి చేతులతో విడిచిపెట్టారు. అందరూ వెళ్ళిపోయారు. బెల్లం ఉన్నంతసేపు ఈగలు వాళ్తూ ఉంటాయి, బెల్లం అయిపోగానే ఈగలు ఎగిరిపోతాయి. అలాగా జరిగింది తప్పిపోయిన కుమారుడు. అంతలో దానికి తోడు కరువు వచ్చింది. ఆ కరువు వచ్చేసరికి అలా ఏకాకి అయిపోయాడు. తినటానికి తిండి లేని పరిస్థితి. ఎక్కడన్నా అడుక్కు తిందామంటే కరువు ఉంది. అన్ని ఇళ్లల్లో కరువు ఉంది. ఎక్కడైనా అడుక్కు తిందామంటే ఆఖరికి పందులు కాచేవాని దగ్గర ఉద్యోగం ఏంట్రా అంటే, జీతం ఏంట్రా అంటే పందులు పట్టు తినడం. అలాగా తృప్తి వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటే
గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? ఆస్తిపరుడికి ఆస్తి వలన ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మన చచ్చిపోయాడు ఆయన, ఎవరు మన ఇండియాలో ఆస్తిపరుడు? టాటా. ఆయన చచ్చిపోయాడు. ఎంత ఉందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, ఎంత ఉందో ఆయనకి తెలియదు, లెక్క పెట్టేవాళ్ళకి తెలియదు, ఎంత ఉందో తెలియదు. మరి ఆయన చచ్చిపోయాడు, ఏం పట్టుకెళ్ళాడా? ఆయన పట్టుకెళ్ళింది ఏంటి? ఆయనకు ఉందేంటంటే ఆ పూట కూడే అన్నపానములే మాత్రమే. మనదేంటి అంటే అన్నపానాలే, మనకేం లేవు. నీకు ఎంతనా ఉండే నీది కాదు, అలా విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. నువ్వెంత తిన్నావో అదే నీది, ఎంత తాగావో అదే నీది. కాబట్టి మిగిలిందంతా నీది కాదు, నాది కాదు అనేటువంటిది కన్నులారా చూచుటకే కానీ ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కళ్ళారా చూసుకోవడానికి కట్టలో ఆస్తిపరునికి ఆస్తి వలన ప్రయోజనమేమి? ఏమీ లేదు. కష్టజీవులు కొద్దిగా తిననను ఎక్కువగా తిననను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతునికి తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. కష్టజీవికి కొద్దిగా తిన్నా ఏమి తిన్నా చక్కగా నిద్రపోతాడు. ఎందుకని ఆడింట్లో ఏం లేదు కాబట్టి ఎవరైనా వచ్చి పట్టుకెళ్తారని బాధ లేదు. ధనవంతుడికైతే నిద్ర పట్టదు. ఆడికి అది ఇచ్చాను, ఆడు ఇస్తాడో సస్తాడో, ఈ డబ్బు ఉంది వీడు పట్టుకెళ్తాడో, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఇవన్నీ ఎవడు ఏం చేస్తారో అని అన్నీ ఆలోచిస్తూ నిద్ర పట్టని పరిస్థితి ఉంటుంది. దీనికి ఓ మాట చెప్తారు. ఒక అడుక్కునేవాడు ఉన్నాడంట. అడుక్కునేవాడు ఆడు తగిలించుకున్నదే ఒక ఏంటది సంచా, జోలే. ఆ జోలి తగిలించుకున్నాడు బొచ్చ అడుక్కోవటానికి. ఆడ ఆస్తి ఏంటి అంటే ఈ జోలిలో 2-3 బట్టలు ఉంటాయి, ఈ బొచ్చ ఒకటి ఉంటుంది అడుగు తినడానికి. అడుక్కొచ్చుకుంటాడు. ఇల్లు లేదు, ఏమీ లేదు. వచ్చి చెట్టు కింద అదే తింటాడు. అక్కడ తిని ఈ జోలిని చెట్టుకు తగిలిస్తాడు. ఓ చిన్న కండవ పరుచుకుంటాడు, అడుక్కొచ్చుకున్న దాన్ని తింటాడు. అక్కడ కండవ మీద పడుకుంటాడు. వెన్నంటగానే కన్నంటిద్ది ఆడికి. వెన్నుపూస నేలనంటగానే వాడికి కన్ను అంటుంది. ఇంకా దిగులేదు ఆడికి. ఇదేవుడు పట్టుకెళ్తాడో ఇదేమని చేస్తాడో అని బాధం లేదు. జోలి పట్టుకొని తెపోతే పోనీ. వాడి ఆస్తి ఏంటి? ఏమీ లేదు కాబట్టి సుఖనిద్ర అనుభవించేటువంటి వాడిగా ఉంటాడు. ఆస్తిపరుడికి ఆస్తి ఉంటుంది కానీ, కొల్లగొట్టగలిగినంత ఆస్తి ఉంటుంది కానీ నిద్రలో పేదవాడే, నిద్రపోయే విషయంలో పేదవాడే. అనేక చింతనలు కలిగి ఉంటాడు. అందుకని ఇక్కడ అంట తర్వాత సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెచ్చుకొనును. ఇదేంటి? ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని నాశనము తెచ్చుకొనును. చెప్పాను ఒక మాట, లంకెల బిందెలు చెప్పాను కదా, లంకెల బిందెల గురించి చెప్పాను కదా. లంకెల బిందెలు అంటే 2 బిందెల్లో నిండా డబ్బు అది పెట్టేసి ఆ తర్వాత రెండింటికి లంకెలేసి గొలుసేసి గొయ్యి తీసి లోపల అదే బీరువా దాచిపెడతారు. ఒక ఆయన ఏం చేశాడంటే ఈ మధ్య 2 పడ్డాయి, 2 లంకెల బిందెలు బయటపడ్డాయి. ఒక ఆయన ఏం చేశాడంటే వెండి బంగారంలో లోపల పెట్టి దానిలో పామును కూడా పెట్టాడు. వాళ్ళు పట్టుకొని లంకెల బిళ్ళను పట్టుకొని అన్నీ మూత తీసి చూస్తే పాము వస్తుంది బయటికి. అదెందుకు పెట్టాడు? ఎవడు రాకుండా, ఎవడు కాజేయకుండా అది భద్రపరచుద్ది అనేటువంటి ఉద్దేశంతో. అది ఎంతసేపు ఉంటుంది, తీసిన తర్వాత అది వెళ్ళిపోద్ది, అది పట్టుకుని వెళ్ళిపోతాడు. అలాగే చేశారు. కాబట్టి ఎడంటాడు సూర్యుని కింద మనస్సును ఆస్తికరమైన ఒకటి జరుగుతుండనే చూచితిని. అదేమనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెచ్చుకొనును. దాచిపెట్టుకొని నాశనం తెచ్చుకుంటాడు.
అయితే ఆ ఆస్తి దురదృష్టవశమున నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతనికి చేతిలో ఏమీ లేకపోవును. కుమారులు ఉన్నారు, ఆస్తి ఉంది, కానీ వీడి చేతిలో మాత్రం ఏమీ ఉండదు. మరి ఎక్కడికి వెళ్ళాలి ఈ ఆస్తిపరుడు అంటే? అనాథాశ్రయానికి వెళ్ళాలి, ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాలి. ఓల్డేజ్ హోమ్కే ఎంత ఖర్చు పెట్టి చేసినప్పటికీ కూడా, ఖర్చు పెట్టినా కూడా తండ్రి కాయకష్టం చేసి, కష్టపడి, చెమట వచ్చి పనిచేసి ఐఏఎస్ ఆఫీసర్ని చేసినా కూడా ఆ తండ్రి మధ్యలో వచ్చిన భార్యను బట్టి ఆ తండ్రిని చూడనటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు తొందరగా ఈయన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో అదేంటి ఓల్డేజ్ హోమ్లో, వృద్ధాశ్రమంలో చేర్చినమని అడిగితే, సరే భార్య మాట విని కుమారుణ్ణి తీసుకొని కారు ఎక్కించుకొని, కారు ఎక్కడిది వీడికి? కారు ఎక్కడిది? తండ్రి వలన కలిగిందే. ఆ కారు ఎక్కించుకొని చిన్న కొడుకుని ఎక్కించుకొని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టడానికి వెళ్ళాడంట. వృద్ధాశ్రమంలో విడిచిపెట్టి వెనక్కి వస్తుంటే కొడుకు అక్కడ గేట్ మ్యాన్ దగ్గర ఆగిపోయాడంట. కారు దగ్గరికి వచ్చాడు తండ్రి, తాత లోపలికి వెళ్ళాడు. తండ్రి బయట కారు దగ్గరికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి కుర్రోడు గేట్ మ్యాన్ దగ్గర నిలబడ్డాడు. అడుగుతున్నాడంట, అడ్రస్ అడుగుతున్నాడంట. అడ్రస్, ఈ అడ్రస్ ఏంటని అడిగాడు. నేను తెలుసుకున్నాడు. వచ్చాడు. తొందర రారా, వెళ్ళిపోదాం, మీ తాతను లోపల వేసాం కదా, నువ్వు రా, తొందరగా వెళ్ళిపోదాం రా అంట. వస్తున్నాను. ఏంటి ఆయనతో మాట్లాడుతున్నావు? మీ నాన్నగారిని తీసుకొచ్చి వృద్ధాప్యంలో వేసావు కదా ఆశ్రమంలో, రేపు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ వేయాలి కదా, అడ్రస్ తెలియకపోతే ఎలాగా? మీ నాన్న ఎంతో, మా నాన్న అంతే అని అన్నాడు. కళ్ళు తెరుచుకున్నాడు, పిల్లోడి ద్వారా బుద్ధి తెచ్చుకున్నాడు. వెంటనే లోపలికి వెళ్ళి తండ్రిని తీసుకొని వచ్చి కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. ఒక చిన్న పిల్లవాడి ద్వారా వెలిగింపుని, జ్ఞానాన్ని ఐఏఎస్ ఆఫీసరే చిన్న పిల్లవాడు చూపినటువంటి మార్గమును బట్టి ఆ కళ్ళ పొరలు రాలి జ్ఞానాన్ని తెచ్చుకొని వెలుగులోకి వచ్చినటువంటి వాడుగా ఆయన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 15, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలే పోవును. తాను ప్రయాసపడి చేసుకొని నా దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. అది తల్లి గర్భములో నుంచి ఏ విధముగా వచ్చాడో ఆ విధముగానే వెళ్ళిపోతాడు. కానీ తను సంపాదించింది ఏదైనా తన చేత పట్టుకుని వెళ్ళాడు. ఏబు గ్రహించాడు ఆ సంగతి. ఏబు ఏమన్నాడు? నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. భయంకరమైనటువంటి పరిస్థితిలో కూడా కూర్చొని మగపిల్లలు, ఆడపిల్లలు ఒక్కసారి చనిపోయి, ఒంటెలు, గొర్రెలు, గాడిదలు, అన్నీ పశు సంపద అంతా కూడా కొల్లగొట్టబడి ఆ విధముగా భార్య వ్యతిరేకి అయి స్నేహితుల ముగ్గురు కూడా వికటంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు సైతము, శరీరంలో ఆరోగ్యము పోయినప్పుడు సైతము చెల్ల పెంకులు తీసుకొని గోక్కోవడానికి కూడా లేక ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన బూడిద చల్లుకొని గోనె పట్ట కట్టుకొని ఆయన ఎంతగానో దీన దశలో ఉన్నప్పుడు ఆ మాట, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. భక్తిపరుడంటే ఆయన, భక్తిపరుడంటే ఆయన. కాబట్టి ఆ విధముగా చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. పోడు అతడు వచ్చిన ప్రకారముగానే మరలపోను. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన దానికి లాభమేమి? గాలికై ప్రయాసపడినటువంటిగా సంపాదించిన దానివల్ల లాభమేమి? ఇది మనస్సునకు ఆశకరమైనదే. తన దినములన్నీ ఒకడు చీకటిలో భోజనము చేయను, అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును.
భోంచేస్తాడు, చీకటిలో చేస్తాడు, వాడికి ఏం కలుగుతుందంట? వ్యాకులము, దిగులు, రోగమును, అసహ్యమును, జీవితం మీద విరక్తి పుట్టేటువంటి వాడుగా ఉంటాడు. ఎంత చేసినా కూడా అంతే ఉన్న చీకటిలో తినేవాడు. 18 మరియు కోరదగినదిగాను చూడముచ్చటి అయినదిగాను కానబడింది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుటయే ఇదే దేవుని వాణి. అంతే. నాకు బాగా ఆలోచిస్తే నాకు కనపడింది ఒకటే, వాడు కష్టార్జితము చేసుకొని అన్నపానములు పుచ్చుకొని ముచ్చటైనది, కోరదగినది, నాకు కనపడినది, దేవుడు మనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతికటం. అన్నపానాలు పుచ్చుకోవడం జీవితకాలం అంతయు. ఎలా జరిగింది ఇది? మనం ఇప్పుడు కాలంలో జీవితకాలం అంతయు క్షేమంగా బ్రతకాలంటే ఇప్పుడు మనం ఏం చెప్తాం? ప్రసంగి దినాల్లో అలా చెప్పాడు. ఇప్పుడేం చెప్తాం మనము? జీవితకాలం అంతయు కృపాక్షేమములైన వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ లాంగ్ సేఫ్నెస్ ఈజ్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరములో నివసించుటను బట్టి మాత్రమే చిరకాలము మనము యెహోవా మందిరంలో నివసించడాన్ని బట్టి ఆ కృపాక్షేమములు నా వెంట వచ్చేటువంటివిగా ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి ఆ విధముగా మనము ఎంతగానో దేవుని ఆయుష్కాలంలో అంటున్నాడు. మరియు 19 ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన యెడల అతని ఆ స్థితి ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆ స్థితి అంటే దేవుని ఆశీర్వాదం వలన కలిగింది. అన్నపానములు పుచ్చుకొని చక్కగా కష్టార్జితమును సంతోషముగా జీవించేదానికి ఎవరి వలన వచ్చిందంటే దేవుని ఆశీర్వాదం అది అంటున్నాడు. ఆఖరి మాట, అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు కనుక ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. ఎంతకాలము జీవించాడు అనేటువంటిది కాదు, కానీ ఎలా జీవించాడు అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాము. కాబట్టి మనం ఏ విధముగా జీవిస్తున్నాము అనేటువంటిది అన్నపానములు. ఇంత సంతోషము ఈ బోయజ్కి, ఇంత సంతోషం ఎలా కలిగింది అంటే ఈ రహస్యము బోయజ్ తెలుసుకున్నటువంటి వాడు జ్ఞానిగా ఉన్నాడు, జ్ఞానాత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. బోయజు దేనికి సాదృశ్యం? యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. రూతు సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి అక్కడ సంఘము భార్యగా ఉంది. కాబట్టి బోయజు ఆ యొక్క రూతును దగ్గరకు తీసుకోవడం అనేటువంటిది సంఘము యేసు ప్రభు యొక్క దగ్గరికి వెళ్ళినట్లుగా ఉంది. చూడండి, ఇంకో మాట చూసుకుందాం. కీర్తన గ్రంథం కీర్తనలు 4వ అధ్యాయము 7వ వచనము నుండి, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. అది ధాన్య ద్రాక్షారసములు విస్తరించినప్పుడు మామూలుగా సంతోషం కలుగుద్దని చెప్తున్నాడు ఇక్కడ. ధాన్య ద్రాక్షారసములు విస్తరించినప్పుడు సంతోషం కలుగుతుంది అని చెప్తున్నాడు. దానికంటే కూడా నా హృదయములో కలిగినటువంటి నీవు పుట్టించినటువంటి
రక్షణ ఆనందము, సంతోషము అది ఎంతో గొప్పది. ద్రాక్షారసములు పుట్టించినటువంటి దాని సంతోషం కంటే 2 సంతోషాలు ఉన్నాయంట. ఒక సంతోషం ద్రాక్షారసాలు వచ్చినందుకు, రెండవ సంతోషం రక్షణ పొందినందుకు. ఈ రెండిటిలో శ్రేష్టమైనది రక్షణ పొందినటువంటిదే. రక్షణ పొందినటువంటి సంతోషమే అది. ఏమంటున్నాడు? రక్షణ గీత సంగీత నాదములు నీ ఇంట నుండి బయటికి వచ్చేవిగా ఉండాలి. రక్షణానందం. చెప్పు. నీతిమంతుని గుడారములలో నుండి రక్షణ సునాద గీతములు వినపడతా ఉంటాయండి. అది రక్షణ ఆనందం వలన కలిగినటువంటి పెళ్ళుబుకుతున్నప్పుడు వచ్చేటువంటి గీతాలు, సంతోష గానాలు, అవి రక్షణ ఆనందాన్ని చూపిస్తూ ఉంటాయి. అది కాబట్టి ఆ విధముగా దేవుని యొక్క నామమును బట్టి మనము ఆనందపడవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవునిలో ఉన్న మనము సంతృష్టికరమైనటువంటి జీవితము, సంతృప్తికరమైనటువంటి జీవితము కలిగినటువంటి వారముగా దేవుని సన్నిధిలో ఎంతో ఆనందించవలసినటువంటి వారముగా ఉంటా ఉన్నాము. కాబట్టి ఈ సంతోషము ఎవరు కూడా తీసివేయలేనటువంటి సంతోషముగా ఉంది. ఆ విధముగా పరాయి దేశములో పుట్టినటువంటిది, శాపగ్రస్తమైనటువంటి దేశములో పుట్టినటువంటిది, అక్కడ తల్లిదండ్రులు కలిగినటువంటిది, ఆ దేశమును విడిచిపెట్టి ఈ యొక్క నయోమితో తెగతెంపులు దేశాన్ని తీసుకొని నయోమితో కలిసి చక్కగా నయోమి దగ్గరికి వచ్చి, నయోమి దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ, ఆస్తిపాస్తులు లేకపోయినా, వయస్సులో పని చేసి పెట్టుదిలే అని అనుకోకుండా నిస్సహాయురాయులైనటువంటి నయోమి దగ్గర ఉండడానికి, ఆమెను పోషించడానికి కంకణం కట్టుకున్నదై సమస్తమును విడిచిపెట్టి ఒక తీర్మానం చేసుకుని, ఆ తీర్మానాన్ని స్థిరపరిచి ఆవిడను వెంబడించి ఆవిడని పోషించి ఆవిడ పరిగేరుకుంటానికి సైతము నీచమైనటువంటి కార్యాన్ని చేయడానికి కూడా ఆవిడ ఇష్టపడినటువంటిదిగా ఉంది. ఎవరు? నయోమి. కాబట్టి ఈ విధముగా నయోమి చేసినటువంటి కార్యం రేపు ఇంకో మాట వచ్చే గురువారం మనం ఇంకో మాట్లాడుకోవాలి. ఏంటి ఒకసారి చూద్దాం. బోయజు మనస్సున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. కాబట్టి ఈ కాళ్ళ మీద ఉన్నటువంటి బట్ట తీయడం అంటే ఏంటో వచ్చే తరగతిలో లేకపోతే బైబిల్ స్టడీలో మనం పూర్తిగా ఇప్పుడు స్టార్ట్ చేశానంటే అయిపోదు. మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు ఆపేస్తున్నాను. కాబట్టి మిగిలింది వచ్చే వారాన్ని చూసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం.